సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని వడక్పల్లి గ్రామ పరిధిలో 2,45 లక్షల అంచనా వ్యయంతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జిని ప్రారంభించారు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అనంతరం బొమ్మన్కుంటలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్, వడక్పల్లిలోని 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బొమ్మన్కుంటలో 15 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్, వడక్పల్లిలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన అంతర్గత రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో హై లెవెల్ బ్రిడ్జ్లు, కల్వర్ట్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మున్సిపల్ పరిధిలో విలీనమైన గ్రామాల్లో మౌలిక వసతులతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి, ఇంజనీరింగ్ డిఈ వెంకటరమణ, పంచాయతీరాజ్ విభాగం డిఈ సురేష్, సీనియర్ నాయకులు మల్లేష్, పాండు, భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ రెడ్డి, రామిరెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బొమ్మన్కుంట, వడక్పల్లి పరిధిలో 2,70 లక్షలతోటి ఒక బ్రిడ్జు, హై లెవెల్ బ్రిడ్జు, అలాగే 15 లక్షలతోటి సీసీ రోడ్డు, 10 లక్షలతోటి సీసీ రోడ్డు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. బ్రిడ్జి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులందరూ పాల్గొనడం జరిగింది. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గ్రేటర్లో మున్సిపల్లో కలిసింది. మున్సిపల్ తర్వాత నిన్ననే జీవోలు రావడం జరిగింది. హైదరాబాద్లో గ్రేటర్ బల్దియాలో కలవడం జరిగిందని తెలిసింది. క్యాబినెట్ ఆమోదం తెలిపినని తెలుస్తూ ఉన్నది. ఎక్కడ కలిసినా, ఏం కలిసినా మీ అందరికీ మేము జవాబుదారీగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి సమస్యలున్నా, ఒక నల్ల కానీ, ఒక రోడ్డు కానీ, ఒక కరెంటు కానీ, ఎటువంటి సమస్య ఉన్నా ఈ మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజలు ఉన్నారు, అందరూ ఎప్పటికప్పుడు నోటీసులో తీసుకురండి. ఈ మౌలిక వసతులను సమకూర్చుకుంటూ మన ప్రాంతాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మనకు. ఎందుకంటే సిఎస్ఆర్లో ఇండస్ట్రీస్ ఉన్నాయి, రియల్ ఎస్టేట్ ఉన్నది. వాళ్ళతోటి అందరు సాయం తీసుకొని, ప్రభుత్వ సాయం తీసుకొని తప్పకుండా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడంలో ముందు వరుసలు ఉంటామని తెలియజేస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మాకు సమస్యలన్నీ మా నోటీసులో పెట్టండి. తప్పకుండా పరిష్కరించి వారికి ఇబ్బంది లేకుండా. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉందని కేఏ పాల్ ఆరోపించారు. లక్షల కోట్ల విలువైన భూములు అమ్ముకొని బినామీలకు అంటగడుతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పి డబ్బులు దన్నుకుంటున్నారని ఆరోపించారు కేఏ పాల్. ఇప్పటికే రాష్ట్రం 10 లక్షల కోట్లు అప్పై సర్వనాశనం అయిపోతుంటే చిన్న చిన్న పార్టీలన్నీ ప్యాకేజ్ స్టార్లుగా మారి క్లోజ్ అయిపోతే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్కు ధీటుగా ఒక్క ప్రజాశాంతి పార్టీయే కంటిన్యూగా అలిసిపోకుండా పోరాటం చేయడం మీరు చూస్తున్నారు. జూబ్లీ హిల్స్లో నేను పోటీ చేద్దామని, లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని సల్మాన్ ఖాన్ లాంటి వారు వచ్చారు. 90 లక్షల మంది ఫాలోయింగ్ ఉన్న ఆయన. వెంటనే మల్లు రవి గారు పెద్ద ఆయన వచ్చి ఒకసారి కాదు 4 సార్లు, సార్ తప్పకుండా మీరు మాకు మద్దతు ఇవ్వండి, జూబ్లీ హిల్స్లో మీరు క్యాండిడేట్ని పెడితే మీరు గెలవకపోయినా బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ ఓట్లు నష్టం వస్తుందని పెద్దవారు మల్లు రవి గారు కోరిన మేరకు ఆయన మీద ఉన్న గౌరవంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్న గౌరవంతో ఒక లాస్ట్ ఛాన్స్ ఇద్దామని నేను జూబ్లీ హిల్స్లో పోటీ చేస్తానని 7 డివిజన్లు తిరిగిన తర్వాత, లేదా మంచి క్యాండిడేట్ని పెడదామని 5-6 క్యాండిడేట్లని సెలెక్ట్ చేసిన తర్వాత మానవత్వ విధానంతో ఈరోజు నేను మొట్టమొదటిగా మీకు చెప్తున్నాను. ఎప్పుడూ నా లైఫ్లో సెక్రటరేట్కి వెళ్ళా, ఆయన పిలిస్తే వెళ్ళా. రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ నమ్మకమైన సేవలకు కేరాఫ్గా నిలుస్తున్న జనప్రియ గ్రూప్ మరో మైలురాయిని అధిగమించింది. ఈ విభాగంలో 40 ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టించింది. అలాగే
40,000 ప్లాట్లు నిర్మించి నూతన అధ్యయనాన్ని లిఖించింది. ఈ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని జేఆర్సీ కన్వెన్షన్లో వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. అలాగే జనప్రియ అప్స్కేల్ చైర్మన్ ఫౌండర్ కె రవీందర్ రెడ్డి 72వ బర్త్డే సెలబ్రేషన్స్ను అట్టహాసంగా జరిగాయి. ఇందులో ప్రముఖ సింగర్ రేవంత్ పాల్గొని తన మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో అదరగొట్టారు. జనప్రియ ప్రతినిధులు, సిబ్బంది, సన్నిహితులు, బిల్డర్లు మెమొరబుల్ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనప్రియ అప్స్కేల్ మేనేజింగ్ డైరెక్టర్ కె క్రాంతి కిరణ్ రెడ్డి మాట్లాడుతూ తమ సంస్థ ఇలాంటి ఉన్నత స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 40 ఏళ్లుగా ఎన్నో ఆర్థిక పరమైన సవాళ్లు, రాజకీయ మార్పులను తట్టుకొని విల్ పవర్తో ఇంత ఎత్తుకు ఎదిగినట్టు తెలిపారు. జనప్రియ అప్స్కేల్ అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. My family members. In your family, you don't have a fight. You will have a fight. You will have affection. Similar way, these 40,000 members are my family members. And we fight now and then, but we wish well-wishing of each and everybody. Today also, almost all ventures, I maintain good relation. With the God grace, they give a lot of respect to me. Normally, when flats we are giving affordable, getting respect may be difficult, but I really thank my flat buyers. They give fantastic respect to me. Wherever I meet, they talk in a different way. Then వాళ్ళు మాట్లాడగానే కొద్దిగా చెస్ట్ ఉబ్బిపోతుంది. అరే సార్ మీరు మాకు ఇల్లు ఇచ్చిన లేకపోతే మేము ఇట్లుంటామని. మై బోత్ సన్స్ ఆర్ డూయింగ్, బట్ స్టిల్ ఐ హ్యావ్ గాట్ లెఫ్ట్ ఓవర్ వర్క్. వాట్ ఈస్ మై లెఫ్ట్ ఓవర్ వర్క్? Many people may not be able to imagine. My leftover work is with my old flat buyers. In what way you are connected with your old flat buyers? I am an old builder. They are old flat buyers. The flats which I constructed 40 years back, 35 years back, started talking in the last 2-3 years. Sir, మీరు చిన్న ఫ్లాట్లు ఇచ్చిండ్రు, ఇప్పుడు మాకు సరిపోతలేదు, కొద్దిగా చెడిపోయినాయి, వాటిని కూలగొట్టి కట్టాలి, మీరు వచ్చి కడితే బాగుంటుంది అంటే ఎవరికి కట్టాలి? నేనే కట్టాలంటుండ్రు. అంటే అగైన్ ఐఎమ్ గెటింగ్ ద వర్క్. విచ్ వర్క్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ ఫ్లాట్ వర్క్స్. ఇంతకుముందు ఫ్లాట్స్ ఎక్కడున్నారో వాళ్ళని తీసుకొచ్చి నా దాంట్లో పెట్టుకున్నా. ఇప్పుడు నా దగ్గర ఉన్న వాళ్ళు దాన్నే మళ్ళీ బిల్డర్ కామంటున్నారు. Most probably next year I am going to start one venture. కుషాయిగూడ ట్రాఫిక్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసీఐఎల్ చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి, నేరెడ్మెట్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తించిన 20 మంది అనుమానిత రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసులు టీషర్ట్లు ధరించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ రౌడీ షీటర్ మాట్లాడుతూ నేరాలు చేయడం ఆపివేసి ప్రశాంత జీవితం గడుపుతున్నానన్నాడు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని వాహనదారులను కోరారు. ఫిఫ్టీలో పోండి, మీకోసం వస్తున్నాం, మీకోసం రోడ్డు మీద థ్యాంక్ యూ సార్. నా పేరు సురేందర్, నేను నేరెడ్మెట్ నివాసిని. నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్తో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషం. పోలీస్ స్టేషన్లో నా మీద సస్పెక్ట్ షీట్ ఓపెన్ అయింది సార్ 2017లో. నేను ఇప్పుడు ఎటువంటి దాంట్లో పాల్గొంటలేను సార్. అఫెన్సెస్తో యాజ్ ఏ సోషల్ కాజ్ కింద ట్రాఫిక్ అవేర్నెస్లో పాల్గొంటున్నాను సార్. చాలా సంతోషం. ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ హైదరాబాద్లోని ఏస్రావు నగర్లో కొత్త అవుట్లెట్ను ఏర్పాటు చేసింది. దీన్ని సీనియర్ నటుడు తనిఖీల భరణి ప్రారంభించారు. హైదరాబాద్లో రాబోయే 2-3 నెలల్లో మరిన్ని స్టోర్స్ మొదలు పెడతామని కంపెనీ ఫౌండర్ సుహాస్ చెప్పారు. విజయవాడలో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేస్తామని, సౌత్ ఇండియన్ మొత్తం విస్తరించే ప్రణాళికలో ఉన్నట్లు తెలిపారు. ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ 2013 నుండి ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ ఇండస్ట్రీలో అగ్రగామిగా కొనసాగుతుందన్నారు. 2018లో పూర్తిగా ఆర్గానిక్ విధానంలోకి మారామని కంపెనీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. A2 దేశీ ఆవు పాలు, ఆర్గానిక్ ఎల్లో బటర్, తీపి పదార్థాలైన దాగా మిశ్రీ, కోకోనట్ షుగర్, బెల్లం వంటివి ఉపయోగిస్తున్నామని తెలిపారు. Suhas B. Shetty, CEO founder of Iceberg Organic Ice Creams, Organic Creamery by Iceberg and Proud Farmer Organics. So organic segment lo ice cream brand is the first and only organic ice cream brand in the entire country.
ఇప్పుడు మనకు ఆల్రెడీ 4 అవుట్లెట్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఇప్పుడు 5th అవుట్లెట్ హైదరాబాద్లో ఓపెన్ చేసాం. ఇక్కడ ఏఎస్ రావు నగర్లో ఓపెన్ చేసాం, KLM షోరూమ్ ఆపోజిట్లో. సో ఇక్కడ ఈ ఓపెన్ చేయడానికి మనకి తనిఖీల బర్ని గారిని ఇన్వైట్ చేసాం. ఇప్పుడే ఓపెనింగ్ కంప్లీట్ అయింది. నౌ వీఆర్ ప్రొసీడింగ్ విత్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ అదర్ వే. సో నెక్స్ట్ చందానగర్ అండ్ కొంపల్లి కూడా లాంచ్ ఉంది హైదరాబాద్లో, అండ్ సిమిలర్లీ విజయవాడలో కూడా నెక్స్ట్ మంత్ లాంచ్ ఉంది. మమ్మల్ని అన్ని అవుట్లెట్స్లో ఆదరించినట్టు ఇక్కడ కూడా ఆదరించాలని కోరుకుంటున్నాం. స్టోర్స్ పెట్టడానికి ఏంటంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ థింగ్. ఐ డోంట్ నీడ్ ద స్టోర్ నెంబర్, ఐ నీడ్ ద రెవెన్యూ నెంబర్ అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. చెప్పుకోవడానికి నాకు 200 స్టోర్లు ఉన్నాయి, లేదంటే ఒక హైదరాబాద్లో 30-40 స్టోర్లు ఉన్నాయి, అన్ని బ్రాండ్స్ పెట్టుకున్నట్టు నేను ఫ్రాంచైజీలు అమ్మచ్చు, స్టోర్స్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు. బట్ ఐ బిలీవ్ ఇన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్ అండ్ ఆల్వేస్ మై టీమ్ మెంబర్స్ యాజ్ వెల్. సో ఇప్పుడు నేను తక్కువ స్టోర్స్ ఉన్నా కూడా ఐ డీల్ విత్ ఎ గుడ్ వాల్యూమ్స్. సో దట్ ఈస్ మై అజెండా ఫ్రమ్ ద డే వన్. సో దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ సెలెక్టివ్ ఏరియాస్. నాకు హైదరాబాద్ మొత్తంలో కలిపి కూడా 14 నుంచి 15 అవుట్లెట్స్ కంటే ఎక్కువ టార్గెట్ లేదు, అంతే చేస్తాను కూడా నేను. ఏపీలో విజయవాడ ఉంది, అండ్ మోస్ట్లీ ఆఫ్టర్ మార్చ్ ఐ విల్ గో ఫర్ వైజాగ్ యాజ్ వెల్. I only target for only Tier 1 cities as of now. ఎందుకంటే Tier 1 cities ప్రపోర్షనేట్ మార్కెట్ కొద్దిగా లిటిల్ బిగ్గర్ ఉంటుంది Tier 2తో కంపేర్ చేస్తే. సో బిఫోర్ నెక్స్ట్ 27 మార్చ్ వరకు సౌత్ ఇండియా Tier 1 సిటీస్ అన్నింటిలో రఫ్లీ ఒక 30 to 35. జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో పలు ధర్నాలు, రాస్తారోకలు, నిరసనలు, ధర్నాలు నిర్వహించారు. అందులో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ల విషయంపై మాట తప్పడం సిగ్గుచేటు అని ఆరోపించారు. పార్టీ పరంగా రిజర్వేషన్లను కల్పించి బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేసిన నేపథ్యంలో బీసీ సంఘం నీల వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని మండిపడ్డారు. 42% చట్టబద్ధత పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఇప్పుడు మోసం చేస్తుంది. రిజర్వేషన్ ఒకటే కాకుండా అనేక దొంగ హామీలు ఇచ్చి బీసీలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తుంది. బీసీలు ఎవరు చూస్తూ ఊరుకోరు. ఇక ఇప్పటి నుండి వాడివేడిగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాడతామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా 42% మేము ఇస్తాము, కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాము అని చెప్పినటువంటి ఆ మాటలనే మేము కట్టుబడి ఉన్నాం. బీసీలు కట్టుబడి ఉండి ఇలా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మా బీసీ బిడ్డను గెలిపించుకున్నాం. ఇలా బీసీ బిడ్డను గెలిపించుకున్న తర్వాత ఇక మాకేముందిలే అని చెప్పినటువంటి నిర్లక్ష్య ధోరణితోని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 46 జీవోని తీసి బీసీల గొంతుగా కోసారు. నోటికాడి బుక్క నెలపాలు చేశారు. ఇది మీకు ధర్మమా, ఇది న్యాయమా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇలా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పారు. భారతదేశంలోనే తెలంగాణ అంటే ఒక పెద్ద దిక్సూచి, బీసీలకు పెద్దపీట వేశామని చెప్పారు. ఇలా పెద్దపీట ఏమైంది, ఎక్కడ పోయింది అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఇలా ఒక్కొక్క జిల్లాలో చూస్తే మండలానికి 25 నుంచి 30 గ్రామాలు ఉంటే ఒక్క గ్రామంలో కూడా బీసీ రిజర్వేషన్లు రాలేదు. ఇలా చట్టపరంగా 22% రిజర్వేషన్లతో పాటు పార్టీ పరంగా 20% మొత్తం 42% ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఇలా మాకు 18% కూడా దాటలేకపోతున్నాయి అంటే దానికి కారణం బీసీలో గొంతు నులిమి పడేస్తున్నారు, నోటి కాడ బుక్క తీసి పడేస్తున్నారు. ఇలా అగ్ర కులాలు ఒక్కడే తలుసుకున్నారు. బిడ్డ మీకు అందరికి కబడ్డారు హెచ్చరిస్తున్నాం. ఓటు హమారా సీటు హమారా, ఓటు హమారా సీటు తుమారా, నై చలేగా అనేది ప్రతి గ్రామంలో కూడా ప్రతి బీసీ బిడ్డ కూడా నేను. సిద్ధార్థ హాస్పిటల్ నూతన బ్రాంచ్ను శంకర్పల్లిలోని మార్కెట్ రోడ్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య ప్రారంభించారు. సిద్ధార్థ హాస్పిటల్ తమ అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్నారని వైద్యులు తెలిపారు.
ఆదిత్యవర్తే తమసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తమసానుదంతు మాయాం అయం ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాగ్రహాణాం గ్రహాణాం ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు తస్యా ముఖేతయా మాసగో సృజామసే జై రమారమణ గోవిందో హరే నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. శంకరపల్లి ప్రజానికానికి హెల్త్ కేర్ అంటే ప్రాథమిక ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మేము సిద్ధార్థ హాస్పిటల్స్ నుంచి కొత్త బ్రాంచ్ ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము. ఈ బ్రాంచ్ల ద్వారా మేము ప్రతిరోజు ఒక ప్రత్యేక విభాగానికి సంబంధించిన డాక్టర్లు, ఆర్థోపెడిక్స్ట్, పీడియాట్రిషియన్, జనరల్ మెడిసిన్ అండ్ గైనకాలజిస్ట్ ఇటువంటి సేవలన్నీ కూడా ప్రొవైడ్ చేయడానికి కొత్తగా న్యూ బ్రాంచ్ స్టార్ట్ చేస్తామండి. ఈ బ్రాంచ్ ద్వారా శంకరపల్లి ప్రజానికానికి మేము సేవలు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. నా పేరు డాక్టర్ వెంకటేష్ నాయుడు అండి. నేను సిద్ధార్థ హాస్పిటల్ CEO మాట్లాడుతున్నాను. మాకు ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలి శంకరపల్లిలో అనే ఆలోచన రావడానికి కారణం ఏంటంటే క్వాలిటీ కేర్ క్లోజ్ టు ద హోమ్ అనే ఒక కాన్సెప్ట్తో మేము ఒక చిన్న క్లినిక్స్ అన్నీ స్టార్ట్ చేస్తూ వెళ్తున్నాము. ప్రథమంగా మాకు ఒక క్వాలిటీ కేర్ స్పెషాలిటీస్ అందరికీ అందజేయాలి డోర్ స్టెప్లోనే అనే ఒక కాన్సెప్ట్తో అన్ని స్పెషాలిటీస్ ఆర్థోపెడిక్, గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, అలాగే పల్మనాలజీ, ఆంకాలజీ కూడా ఇక్కడ సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రైమరీ ఏదైతే ఉంటుందో అంతా ఇక్కడే స్క్రీనింగ్ చేసి ఇక్కడే ప్రజలకి సర్వీసెస్ అందజేయడానికి మేము చాలా సపోర్ట్ చేస్తాము. అలాగే మా న్యూరాలజిస్ట్ ఏదైతే మా ఫ్లాగ్షిప్ బ్రాంచ్ ఉందో ఆ న్యూరాలజిస్ట్ కూడా మంత్లీ ట్వైస్ ఇక్కడికి వచ్చి ఈ ప్రజలకి హైదరాబాద్ రాకుండా ముందుగానే ఇక్కడే న్యూరాలజీ సేవలు అందజేయడానికి ప్రయత్నిస్తాము. మా సేవలను మీరు వినియోగపరచుకోవాలని చెప్పేసి మా ప్రార్థనలు. నేను డాక్టర్ అజయ్, ఆర్థోపెడిక్ సర్జన్. శంకర్పల్లిలో మా హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ చేశారు సిద్ధార్థ హాస్పిటల్ క్లినిక్స్ అని. ఇక్కడ ప్రతి బుధవారం నేను ఇక్కడికి వస్తాను. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు ఉంటాను. సో మా సేవలన్నీ మీరు ఉపయోగించుకోవాలి. ఎన్నవేళలో అన్ని కొత్త ఎక్విప్మెంట్స్తో మేము అన్ని లేటెస్ట్ ఆర్థోస్కోపిక్ సర్జరీ, కీహోల్ సర్జరీస్, TKR, నీ రీప్లేస్మెంట్స్, హిప్ రీప్లేస్మెంట్స్ అన్ని సర్జరీస్ చేస్తాము. బోడుప్పల్ కమాండ్ దగ్గర ప్రజల భద్రత కోసం చేపట్టిన 3వ నేత్రం సీసీ కెమెరాలను నాయకుల ఫ్లెక్సీలు అడ్డుపెడుతున్న తీరు ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకే సవాలుగా నిలుస్తుందన్నారు. ప్రజల రక్షణ కోసం ఉన్న నేత్రాన్ని రాజకీయ ప్రచారం కోసం మూసివేయడం సమాజానికి తప్పు సందేశం ఇస్తుంది. భద్రత కోసం పెట్టిన 3వ నేత్రం ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పోలీసుల సహకారంతో వందలాది సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సీసీ ఫుటేజీల వల్ల దొంగతనాలు, స్నాచింగ్ వంటి కేసుల్లో ఆధారాలు లభించి నేరస్తులు పట్టుబడిన ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి. ఫ్లెక్సీలు అడ్డుపెట్టడం వల్ల నష్టం జరుగుతుంది. కెమెరా ఫ్రేమ్ మొత్తం ఫ్లెక్సీతో కప్పేస్తే రేపు ఎలాంటి నేరం జరిగినా ఆ విజువల్ రికార్డు ఉండదు. తక్షణ చర్య కష్టమవుతుంది. రాజకీయ శోభాయాత్రలు, వేడుకల పేరుతో రోడ్లపై, జంక్షన్ల వద్ద నిలిచే ఫ్లెక్సీలు నగర శోభను, భద్రతను రెండింటినీ దెబ్బతీస్తున్నాయన్నారు. కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న అక్రమాలు, అవినీతి వ్యవహారాలు చైర్మన్ తటాకం నారాయణ శర్మ అవమానకరంగా వ్యాఖ్యలు మరియు ప్రవర్తనతో భక్తులు మనోభావాలు దెబ్బతినడంతో పాటు ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని ట్రస్ట్ బోర్డు సభ్యులు మీడియా ప్రకటనలో వాపోయారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా జరిగిన హుండీ లెక్కింపుల్లో పాల్గొన్న సమయంలో చైర్మన్ గుడి మాది మీరెవ్వరు, ఇవాళ ఉంటారు, రేపు పోతారు, మా మాటే ఆలయంలో చెల్లుతుంది అంటూ అవమానకరంగా ప్రవర్తించారని సభ్యులు ఆరోపించారు. దీంతో నిరసనగా 16 మంది సభ్యులు
10 మంది హుండీ లెక్కింపును బహిష్కరించి వెళ్లిపోయారు. ఆలయ అభివృద్ధి కోసం భక్తులు విశ్వాసంతో ఇచ్చే విరాళాలు దుర్వినియోగం కావడం విచారకరమని పేర్కొంటూ ఆలయంలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ఎండోమెంట్స్ ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని రెగ్యులర్ పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సభ్యులు డిమాండ్ చేశారు.